హిందీ సినిమాల్లో ఒక కళాఖండంగా చెప్పొచ్చు షోలేని. ఎందుకంటే 1975లో వస్తే చిన్న మచిలీపట్నం అనేది ఒక చిన్న ఊరు చెప్పాలంటే. అక్కడ లక్ష్మీ టాకీస్ అనే థియేటర్లో రిలీజ్ అయితే దూరంగా ఉంటుంది థియేటర్. అప్పుడు ఆ థియేటర్లోనే 100 రోజులు ఆడిన సినిమాగా షోలేగా క్రియేట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమా 100 రోజులు ఆడటం ఇప్పటికీ కూడా ఆ రికార్డుని బద్దలు కొట్టిన సినిమా లేదు. ఏ హిందీ సినిమా కూడా షోలే రికార్డుని బద్దలు కొట్టిన సినిమా ఇంతవరకు రాలేదు కూడా. ఎందుకంటే హమ్ ఆప్కే హై కౌను లేకపోతే కుచ్ కుచ్ హోతా హై ఇలాంటి సినిమాలు వచ్చినా షోలే రికార్డే. ఎందుకంటే ఒక బందిపోట్ల దొంగలను అరికట్టడం కోసం జైల్లో ఉన్న ఖైదీల్ని విడిపించి తీసుకురావడం, వాళ్ళని అటాక్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్. రమేష్ చెప్పి దాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పొచ్చు. మరి అది దాంట్లో జై అనే పాత్ర ఏమో అమితాబ్ పోషించారు, వీరు అనే పాత్ర ధర్మేంద్ర గారు పోషించారు. వాళ్ళిద్దరి కెరీర్ కి కూడా ఇది మలుపు తిప్పిన సినిమా కూడా షోలో చెప్పొచ్చు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కెరీర్ ఏమో జంజీర్ మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. జంజీర్ తర్వాత ఈ షోలే సినిమాకి ఉన్న క్రెడిబిలిటీ పాటల పరంగా చూసుకున్నా లేకపోతే మ్యూజికల్ గా తీసుకున్నా యాక్షన్ పరంగా తీసుకున్నా షోలే ఎవరికి షోలేగా చెప్పొచ్చు. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాలనుకోవడం అనేది 4K వెర్షన్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ లో చేస్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మంది 50 ఏళ్ళు వచ్చిందంటేనే యూత్ లో 2 కేటగిరీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసే సినిమాగా చెప్పొచ్చు. కాబట్టి ఈ సినిమాని ఇప్పుడు డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు అనేది మనకు సమాచారం అండి. విశేషం ఏంటంటే అందులో నటించిన ధర్మేంద్ర గారు ఇంకా ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. వాళ్ళతో ఒక ఈవెంట్ కూడా నిర్వహించడం అనేది చాలా మంచిదని అనిపిస్తుంది నాకైతే.